శ్రీ రమణ భాషణములు. మైసూర్ నుండి ఒక యువకుడు ఏదో కాగితాన్ని భగవాన్కి అందించాడు. దానిలో ఏవో ప్రశ్నలున్నాయి. ఇంట్లో ఎవరికీ తెలియచేయకుండా మహాత్ముల ఉపదేశాల వల్ల దైవాన్ని అనుసంధానం చేయడానికై వచ్చాడు. ఆ చీటీని తిరిగి ఇచ్చేస్తూ మహర్షి ఇలా అన్నారు: నేను ప్రతి ప్రశ్నకు, అది ఏదైనా సరే, బదులు ఇవ్వవలనన్నమాట. ఇవ్వకపోతే నేను గొప్పవాణ్ణి కాదు అని అన్నాడు. అప్పుడు ఆ చీటిని చింపేసి ఆ కుర్రవాడు మరొకటి వ్రాసి చూపాడు. అందులో ఇలా ఉంది: తాము ఉడతలను కుందేళ్లను దయగా చూస్తారు, పారిపో యత్నించినప్పుడు వానిని లాలిస్తారు, కాని మనుష్యులంటే తమకు ఉదాసీనం. నేనిల్లు విడిచి 15 దినాలుగా ఇక్కడ కాచుకొని పడి ఉన్నాను. కొన్ని రోజులు తిండి లేక కూడా పస్తున్నాను. ఎంతో ప్రయాసపడుతున్నాను. అయినా తాము నన్ను పట్టించుకోవడం లేదు అని. మహర్షి: ఇటు చూడు, నాలో ఏ టెలివిజను లేదు. దైవం నాకు ఆ శక్తి ప్రసాదించలేదు. నేనేం చేయను? నీ ప్రశ్నలన్నింటికీ జవాబులు ఏమని చెప్పను? జనులు నన్ను మహర్షి అంటారు, మహర్షిలాగే మన్నిస్తారు. కానీ నన్ను నేను మహర్షి అనుకోవడం లేదు. అంతేకాదు, నాకందరూ మహర్షులే. నీవింత చిన్న వయస్సులో దైవాన్ని అన్వేషిస్తున్నావు, చాలా మంచి పని. ఆయనపైనే మనస్సు ఏకాగ్రంగా నిలుపు. ఫలితం ఆశింపక నీ పని నీవు చెయ్యి. నీవు చేయవలసిందంతే.